భయపడకుండా వెన్నని ఆనందంగా ఆస్వాదించండి. నెమలి పింఛం ఉంది కదా, ఏమి కాదులే. చెప్పాను కదా, అయినా ఎందుకు మోగావు? క్షమించండి ప్రభు, మీకు నివేదన చేస్తే మేము ఎల్లప్పుడూ మ్రోగుతాం కదా, అలవాటులో పొరపాటు, అందుకే మోగాను. ఇప్పుడేం చేద్దాం కన్నయ్య? పారిపోండి. కృష్ణుడు అదిగో కన్నయ్య. ఇక్కడున్నాడు. నేను ఇక్కడున్నాను. కృష్ణ, మళ్ళీ తన మాయాజాలాన్ని ప్రయోగిస్తున్నాడు. కన్నయ్య చిక్కుకున్నాడు. కన్నయ్య నెమలి పింఛం మనకి అండగా నిలిచింది. కానీ తనకెవరు అండగా ఉంటారు? ఇవాళ నువ్వు మాకు దొరికేసావు కన్నయ్య. నువ్వు బెల్లంతో పెరుగు చేసావు కదా చిన్నమ్మ, అది చాలా రుచిగా ఉంది. నిజంగానా? జాగ్రత్త ప్రభావతి, తన వలలో చిక్కుకోకు. తన కళ్ళల్లోకి అస్సలు చూడొద్దు, తనని ముట్టుకోవద్దు కూడా. చిన్నమ్మ, నువ్వు నన్ను తాకకపోతే మరి నన్ను ఎలా పట్టుకుంటావు? ప్రభావతి, నారాయణుడి నామం జపించు, వెంటనే పట్టుకో. నారాయణ 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 నారాయణ. ఇప్పుడు కన్నయ్యని తీసుకొని తిన్నగా యశోద గారి దగ్గరికి వెళ్ళు. మేము తర్వాత నీ దగ్గరికి వస్తాం. అందరం కలిసి వెళ్తే యశోద గారు అనుకుంటారు కన్నయ్యకి వ్యతిరేకంగా ఏదో పథకం వేస్తున్నామని. ఇంకా నిలబడి ఉన్నావేంటి ప్రభావతి? తీసుకెళ్ళు. నీ వెన్నె మొత్తం వాళ్ళు తినేశారు. కేవలం వెన్నే కాదు, పాలు పెరుగు అన్నీ తినేశారు. ఆలోచించు, వ్యాపారికి ఏం చెప్పాలనుకుంటున్నావు? కన్నయ్యని ఆపి తీరాలి ప్రభావతి. యశోద అక్కయ్య, ఎక్కడున్నావు? బయటికి రా అక్కయ్య. ఏం జరిగింది ప్రభావతి? ఇలా ఎందుకు అరుస్తున్నావు? ఎందుకంటే మీ అబ్బాయిని దొంగతనం చేస్తుండగా పట్టుకున్నాను నేను.
మీరు సాక్ష్యం కావాలన్నారు కదా, ఇదిగోటి సాక్ష్యం. ఇప్పుడు చెప్పండి, దోషి ఎవరు? మా గోపికలందరమూనా లేక మీ కన్నయ్య? అవునా? అంటే నువ్వు కన్నయ్యని ప్రత్యక్షంగా పట్టుకున్నావు? ఆ, ఖచ్చితంగానా? ఇప్పుడు కూడా ఇంకా సందేహంగా ఉందా మీకు? అందరి ముందు పట్టుకున్నాను వెన్న దొంగతనం చేస్తుండగా. అవునా? అయితే తనని ఎక్కడ పట్టుకున్నావు? మా ఇంట్లోనే. ఓ, అంటే నువ్వు అందరి ముందు పట్టుకున్నావు కదా? ఇంకా అక్కడ ఎవరెవరున్నారు? సులక్షణ ఉంది, నా పేరెందుకు చెప్పాలి? శంకరి అత్తున్నారు, సుమతి, సావిత్రి, కస్తూరి, తను మనందరి పేర్లు ఎందుకు చెప్తుంది? ఇంకా జానక్ కూడా ఉంది. ఇక ఇప్పటి నుండి యశోద వదిన నన్నైతే ఇంట్లో కూడా రానివ్వదు. ఇక మీరందరూ బయటుండి చాటుకు వినడం ఎందుకు? లోపలికి రండి. మీ అందరికీ కాస్త కూడా సిగ్గనిపించడం లేదు కదా? ఆ? స్త్రీలందరూ ఏకమై ఒక్కటిగా నా చిన్నారి కన్నయ్యకి విరుద్ధంగా పన్నాగాలు పన్నుతున్నారు కదా? ఇవన్నీ తెలిస్తే మీ భర్తలు సంతోషిస్తారా? కానీ వదిన, మేమందరం ప్రభావతి చిన్నమ్మ ఇంట్లో చాటుగా దాక్కునున్నాం. అక్కడ మా కళ్ళారా చూసాం కన్నయ్య దొంగతనం చేస్తుండగా. యశోద గారు, మీ వల్ల ఇదంతా చేయాల్సి వస్తుంది. నా కారణంగానా? సాక్ష్యం తెమ్మని చెప్పింది నువ్వే కదా? ఇప్పుడు ఇదిగో మీ సాక్ష్యం, మీ కన్నయ్య. ప్రభావతి, నీకు మతి భ్రమించిందా? నువ్వు కూడా వీళ్ళతో కలిసిపోయావా? లేదు లేదక్కయ్య, నేను వీళ్ళందరిలా కాదు, కేవలం ఆరోపించడానికి. కన్నయ్యను స్వయంగా పట్టుకున్నాను నేను దొంగతనం చేస్తుండగా, అందుకే కదా తీసుకొచ్చాను. ముందు నువ్వు చూసుకో, ఎవరి చేయి పట్టుకున్నావో. నా కన్నయ్యదా లేక నీ శ్రీధాముడిదా? ఈ దశలో ఎలా సాధ్యం? నేను చూస్తుంటే ఎక్కువ వెన్న అమ్ముకోవాలనే గోలలో చాలా ఎక్కువ శ్రమ పడిపోతున్నావు. అందుకే నీకు నీ కొడుకులో కూడా నా కన్నయ్య కనిపిస్తున్నాడు. ఇక్కడికి ఎలా వచ్చావు నువ్వు? తప్పకుండా కన్నయ్య మార్పిడి చేసుంటాడు. నేను అంటావేంటి? నువ్వే నా వెన్న తిన్నావు కదా, కృష్ణుడితో కలిసిపోయావు కదా నువ్వు. అరే, ఇక చాలా ఆపు ప్రభావతి. నీ తప్పు కప్పిపుచ్చుకోవడానికి మీ అమాయక పిల్లాన్ని ఎందుకు శిక్షిస్తున్నావు? కానీ యశోద గారు, నేను స్వయంగా నా కళ్ళతో చూశాను ప్రభావతి కన్నయ్యని పట్టుకొని రావడం. అవును వదిన, నేను కూడా చూశాను. నేను కూడా చూశాను. అవును, మేమందరం చూసాము. మరి శ్రీధామ ఇక్కడికి ఎలా వచ్చాడు? దారిలో ప్రభావతి ఏదో గడబిడ చేసుంటుంది. నేనేమీ అలాంటివి చేయలేదు. చెయ్య పట్టుకొని తిన్నగా ఇక్కడికే తీసుకొచ్చాను. అయితే కన్నయ్య ఎక్కడికి వెళ్ళిపోయాడు? అవునవును, ఎక్కడికి వెళ్ళిపోయాడు? చెప్పు కృష్ణ, ఏం చేసావు? ఎక్కడ మార్చేసావు? చెప్పు మాకు. ఆపండి. ఇప్పటికైనా మీ తప్పు ఒప్పుకోండి. మీరందరూ నా కన్నయ్యను వెన్నదొంగని చెయ్యాలని ఎంత గుడ్డివాళ్ళైపోయారంటే ఇవాళ శ్రీధాముల్లో కూడా నా కన్నయ్య కనిపిస్తున్నాడు. నువ్వు ప్రభావతి, కనీసం వాడు వెన్న తిన్నా కూడా తిడుతున్నావు. పైగా కన్నయ్య అనుకుని ఇక్కడికి తీసుకొచ్చావు. చూడు, నోటికి వెన్న అంటింది. అక్కయ్య, ఖచ్చితంగా కన్నయ్య ఏదో మోసం చేసేశాడు. అవును వదినా,
ఎలా ఎందుకు అని మాత్రం అడగకండి. దీనికి జవాబు మా దగ్గర అస్సలు లేదు. కానీ ఖచ్చితంగా ఏదో చేసి అడతాను, లేకపోతే ప్రతిసారి ఇలా ఎలా తప్పించుకుంటాడు? అవును నిజమే. నా కళ్ళతో చూడకపోతే నాకు నమ్మకం కలిగేది కాదు. కాని యశోద, ఈసారి మాత్రం దొంగతనం కన్నయ్య చేశాడు. నా మాట నమ్ముతావు కదా నువ్వు? ఆహా, బాగుందత్తయ్య. మీరందరూ శ్రీధామని కన్నయ్య అంటారు, నేను ఒప్పుకోవాలి. మీరందరూ నా కృష్ణుని వెన్న దొంగ అంటారు, అది ఒప్పుకోవాలి. అరే, మీ మనసులోకి ఏదొస్తే అది అనండి, నేను ఒప్పుకుంటాను. అది కూడా పిచ్చిదానిలాగా. ఒప్పుకోవద్దు, కానీ తన ఇంట్లోనే దొంగతనం చేసినప్పుడు ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే యశోద గారు. ఒప్పుకోవాల్సిందే. అవునక్కయ్య, పిల్లాణ్ణిలా వెనకేసుకొస్తుంటే వాడి ధైర్యం ఇంకా పెరుగుతూ పోతుంది. సొంత కొడుకు దొంగతనం చేయడం స్వయంగా చూసినప్పుడు అక్కయ్య, మేమందరం నిన్ను అడుగుతాము. అప్పుడు చూద్దాం దానికి ఏ సమాధానం మీ దగ్గర ఉంటుందో. పదండి. పదండి. నిజాన్ని నిరూపించలేకపోయారు, పైగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అయినా నా కొడుకు తన ఇంట్లో వెన్న దొంగతనం ఎందుకు చేస్తాడు?